సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజలో పూజను సమర్పిస్తున్నటువంటి కుటుంబాల కోసమే ప్రార్థించుదాం. సుదర్శన ఉదయ కుమారి గారి కుటుంబంలో దేవుడు చేస్తున్న సకల మేలులకు వందనాలు తెలుపుతూ రాజు స్వరూప భానులను దీవించి కాపాడాలని, కాళ్ళ జోసఫ్ స్పందన తమ్మిలను దీవించి సందీపు శౌరులకు మంచి ఆరోగ్యమును దయచేయాలని, కుటుంబంలో మరణించిన సుదర్శనం బాలస్వామి, విజయరాణి, శౌర్యమ్మ, మేరీ ఫిలోమును సురేఖల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని పరిశుద్ధ మరి రాణి పేరిట పూజ. తప్పిట లూర్దురాజు కుటుంబంలో దేవుడు చేస్తున్న సకల మేలులకు వందనాలు తెలుపుతూ లూర్దురాజు మరి కుమారులకు మంచి ఆరోగ్యమును దయచేయాలని, పిల్లలు మేరీ, శృతి, జాషువా, ఈసాకు, హర్ష, సాత్వికులకు మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, మంచి బుద్ధిని, దైవభక్తిని దయచేయాలని, తల్లిదండ్రులు తామాసు జసింతులకు మంచి ఆరోగ్యమును దయచేయాలని, కుటుంబంలో మరణించిన ఆస్వది శౌర్యమ్మ, శౌర్య, దావీదు, రాజమ్మ, అంతోను, పెరికల కమల్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని పరిశుద్ధ మరి రాణి పేరిట పూజ. ఈ పూజ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలను ఆ ప్రభునకు సమర్పించుకొని ఈ దివ్యబలి పూజలో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా తపస్కాలంలోకి ప్రవేశించి ఒక వారం రోజులు అవుతుంది. ఒక వారం ముగించుకొని మరి ఈ రోజు నుంచి రెండో వారంలోకి ప్రవేశించాం. తపస్కాలం అంటేనే అందరం కూడా ఒక నిమిషం పాటు మనకు మనం ఆలోచించుకొని ప్రశ్నించుకొని ప్రభుని యొక్క వాక్కును, ప్రభుని యొక్క మాటలను ఎంతగా ఆలకిస్తున్నామో, ఆలకించి వాటిని ఎంతగా పాటించగలుగుతున్నామో ఆలోచించుకుంటూ ప్రశ్నించుకునేటువంటి కాలం. ఈ కాలంలోనే ప్రభువుని ఎంతగా మనం అర్థం చేసుకుంటున్నామో, మరి పూర్వ నిబంధన గ్రంథంలో ప్రజలు ఎంతగా ప్రభువును చూడకుండానే వాళ్ళు ఎంతగా ప్రభువును ఆలకించారో, ప్రభువును చూసినటువంటి ప్రజలు వాళ్ళు ఎంతగా ఆలకించారు. మరి ప్రభువుని మనందరం కూడా ఇన్ని విధాలుగా సువార్తల్లో కానీ, బైబిల్ గ్రంథంలో కానీ, అనేక మంది బోధకుల ద్వారా కానీ, లేకపోతే అనేక విధాలైనటువంటి ఇలాంటి టెక్నాలజీలు, మరి ఇంకా రకరకాలైనటువంటి ప్రార్థనా కూటాల ద్వారా కానీ ఎంతగా ఆలకిస్తున్నామో, మరి ఆలకించినటువంటి ఆ మాటల్ని మనం ఎంతగా పాటించగలుగుతున్నామో ఈ రోజున ఒక్కసారి ఆలోచించుకోండి ప్రభు ఈరోజు మనకు తెలియచేస్తున్నారు. ఈనాటి సువిశేష పట్టణంలో కానీ, మొదటి పట్టణంలో కానీ యేసు ప్రభు పలుకుతున్నటువంటి పలుకులను ప్రజలు ఎలా ఆలకిస్తున్నారు, ఎలా వారి హృదయాల్లోకి తీసుకుంటున్నారో తెలియచేస్తూ, మరి వారు ఎలా ప్రవర్తిస్తున్నారో మనందరికి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నారు. దాని ద్వారా మరి మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఒకసారి ఆలోచించుకోమని ప్రభు మనకు తెలియచేస్తూ, ఈ పూజా బలిలో ప్రభుని యొక్క మాటలు ఆలకించేటువంటి మనం ఎలా ఆయన మాటలు ఆలకించాలి, ఎలా ఆ మాటల్ని మనం పాటించాలో మనందరికీ నేర్పించమని ఈ పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. ఈ పూజా బలిని యోగ్యముగా నెరవేర్చడానికై మనం చేసిన తప్పులు పాపాలు మన్నించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎవరైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత కనికైన పరిశుద్ధ మరే మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించుకొనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినా
చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నిన్ను భక్తితో కొలుచు నీ ప్రజలను కరుణతో చూడము. నీ ఆత్మ నిగ్రహముతో శారీరక నియమిష్టను పాటించుచున్నారు. తాము చేపట్టిన పుణ్యకార్యముల ద్వారా వారి మనస్తత్వములో సంపూర్ణ మార్పును ప్రదర్శింతురుగాక. ఈ రోజున నీ సన్నిధిలో చేరి ప్రార్థన చేయుచున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి వీరిపై మీ పరిశుద్ధ ఆత్మశక్తిని కృమరించి వీరికి కావలసినటువంటి మంచి ఆరోగ్య భాగ్యములను, శాంతి సమాధానం దయచేయమని, వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను తీసివేసి ప్రతి ఒక్కరు కూడా నీకు అనుగుణముగా భక్తి విశ్వాసాలతో జీవించే బిడ్డలుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ వాక్యమును విని ఆలకించి మనస్సులో మార్చుకొని హృదయ పరివర్తన పొంది జీవించే బిడ్డలుగా ఆశీర్వదించమని, నీతోనో పవిత్ర ఆత్మతోనో కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. మొదటి పట్టణము యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆ దినములలో ప్రభువు వాడే రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమునైన నినివేకి వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపమని చెప్పారు. యోనా ప్రభు ఆజ్ఞను శిరసా వహించి నినివేకి వెళ్ళాను. ఆ పట్టణము చాలా పెద్దది. దానిని దాటిపోవుటకు 3 నాళ్లు పట్టును. అతడు నగరమును ప్రవేశించి 1 రోజు ప్రయాణము చేసి 40 దినములు ముగిగానే నినివే నాశనము అని ప్రకటించింది. నినివే పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలందరూ ఉపవాసం చేయవలెనని ప్రకటించింది. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించేది. ఆ వార్త విని నినివే రాజు సింహాసనము దిగి తన ఉడుపులను తొలగించి గోనె దాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నినివే నగరమంతటా ఇట్లు చాటించాడు, ఇది రాజు తన అధికారులు జారీ చేసిన ఆజ్ఞ. నరులు, పశువులు, ఎడ్ల మందలు, గొర్రెల మందలు ఏమీ తినరాదని, త్రాగరాదని, నరులు పశువులు కూడా గోనె దాకోవాలని ఎల్లరూ నిండు మనసుతో మొరపెట్టగలరు. అందరూ తమ దుష్ప్రవర్తనను మార్చుకొని తమ దుష్కార్యాలను విరమించుకొనగలరు. ఒకవేళ దేవుడు తన మనసు మార్చుకొని జాలి చెంది తన ఉగ్రకోపమును ఉపసంచుకొనవచ్చు, మనము చావు తప్పించుకోనవచ్చు. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములు చూశారు. వారు తమ దుష్కార్యాలను విడనాడులని తెలుసుకొని వారి మీద జాలి చెంది పూర్వము తాను విడివిన వారిని శిక్షింపడయ్యారు. ఇది ప్రభువుని వాక్కు. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా
శుభవార్త 11వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు. లూకా శుభవార్త 11వ అధ్యాయము 29 నుండి 32వ వచనం వరకు. ప్రజలు అనేకులు అక్కడ చేరగా యేసు ఇట్లు చెప్పనారంభించెను. ఈ తరము దుష్టమైనది, ఇది ఒక గురుతును కోరుకొనుచున్నది, కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఎలయన నినివే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనుష్య కుమారుడు చిహ్నము అగును. తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఎలయన ఆమె సొలొమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో ఆ సొలొమోను కంటే అధికుడు ఇక్కడ ఉన్నాడు. నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి కనుక తీర్పు రోజున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇక్కడ ఉన్నాడు అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి ఈ వాక్యంలో మొదటి పట్టణంలో యోనా ప్రవక్త ఆయన వెళ్ళేటువంటి ప్రదేశం గురించి, ఆయన వెళ్ళటం గురించి, ఆయన దేవుని మాటను ఆలకించి ఆయన చేసినటువంటి ప్రయాణం, ఆయన చేసినటువంటి వాక్య బోధన మొదటి పట్టణంలో విన్నాం. రెండవ పట్టణంలో యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చి, యేసు ప్రభు ఏమో మీరందరూ హృదయ పరివర్తన చెందండి, మీ జీవితాలు మార్చుకోండి అని చెప్పేసి ప్రభువు చెబుతుంటే, నువ్వు మాకు చెప్పటం ఏంటి, నువ్వు మాకు చెప్పేదేంటి, అసలు నువ్వు ఎవరివి, నువ్వు దేవుని కుమారుడు అని మాకు గుర్తు చూపించు అని చెప్పేసి అంటున్నారు. అంటూ ఉంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఏమో యోనా ప్రవక్త గుర్తును చూపిస్తూ, యోనాకు మించినటువంటి వేరొక గుర్తు ఇంకొకటి లేదు. యోనా ప్రవక్త ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు వాక్యాన్ని బోధించు, స్వార్థను బోధించు, ఈ ప్రజల యొక్క దౌష్యము నేను చూశాను, వీరు చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా నేను చూశాను, వీరు చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలు, ప్రజలను ఒకరినొకరు హింసించుకుంటూ, ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ, ఒకరి మీద ఒకరు ప్రేమ లేకుండా, ఒకరంటే ఒకరికి పడకుండా, ఒకరి మీద ఒకరు కుళ్ళు కుతంత్రాలతో జీవిస్తూ, ఒకరి మీద ఒకరిని ఒకరు నాశనం చేసుకుంటూ జీవిస్తూ ఉంటే ఆ జీవితాలను నేను చూశాను. ఇదంతా కూడా నా ప్రేమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి క్రియలు. ఇవన్నిటినీ కూడా నేను ఇష్టపడేటువంటి క్రియలు కాదు ఇవన్నీ కూడా నాకు బాధ కలిగించేటువంటి క్రియలు. బాధ కలిగించిన తర్వాత ఆ బాధ కాస్త చాలా ఘోరమైనటువంటి కోపానికి రగిలింప చేస్తుంది నన్ను అని చెప్పేసి ప్రభు మనకి ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. మన యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో అదే వాక్యాన్ని ప్రభు చెబుతున్నారు. ఇవన్నిటిని కూడా నేను చూస్తున్నాను, చూసి ఇంకా మారుతారేమో నా ప్రజలు, ఇంకా మారుతారేమో అని చెప్పేసి ఎదురు చూస్తున్నా అని చెప్పేసి ప్రభు చూశారు. ఎలాంటి మార్పు లేదు. ఆయన చూసి ఓపికతో ఎదురు చూసి ఓపిక పోగొట్టుకొని ఎంతకాలమైన ఎవరు ఎదురు చూస్తారండి? ఎవరు కూడా కొంతవరకు మాత్రం ఎదురు చూడగలరు. జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, లేకపోతే పడుతున్నటువంటి బాధలు, పడుతున్నటువంటి హింసలు, లేకపోతే ఇంకా అనుభవిస్తున్నటువంటి ఆ ఘోరమైనటువంటి వేదనలన్నింటినీ కూడా కొంతకాలం మాత్రమే ఎవరైనా కానీ పడగలరు. కానీ ఒక్కసారిగా అది ఆ ఓర్పు అనేటువంటిది కోపంగా మారిపోయింది అంటే ఒకసారిగా అక్కడ ఎంతో ఘోరమైనటువంటి ప్రమాదాలు జరుగుతాయి, ఎంతో ఘోరమైనటువంటి, ఇంకా అంతకంటే ఘోరమైనటువంటి అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. అందుకనే ఎవరినైనా కూడా మనం ఒకసారి ఇబ్బంది పెట్టాం, బాధ పెట్టాం, మాటలతో కానీ ఎట్లయినా కానీ బాధ పెట్టామంటే ఆ బాధని వాళ్ళు ఎంతవరకు పడుతున్నారో ఒకసారి గమనించాలి.
లేకపోతే వాళ్ళు కానీ ఒకసారిగా ఎదురు తిరిగితే ఏంటి పరిస్థితి అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి. ఆలోచించకుండా నేను చేసిందే పని, నేను చెప్పిందే వేదం, నా మాటకు తల వంచాలి, నాకు అణిగి ఉండాలి, నేను చెప్పినట్టే చేయాలి అని చెప్పేసి చేస్తూ ఉంటే చేసి విసికి వేసారి ఏదో ఒక రోజున తిరిగి ఒక్కసారిగా మాట్లాడగలిగారు, లేకపోతే ఒక్కసారిగా మీద పడ్డారు అంటే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించాలి. అదే ఈ రోజున ప్రభు నినివే పట్టణ ప్రజలందరికీ కూడా ఈనాటి మొదటి పట్టణంలో తండ్రి దేవుడు యెహోవా ప్రభు చూశాడు, ఎదురు చూశాడు, ఇంకా టైం ఇచ్చాడు, మారుతారని చెప్పేసి చెప్పాడు. తర్వాత ఆయన ఆశగా ఎదురు చూసినటువంటి ఆశలన్నీ కూడా నిరాశ అయిపోతూ ఉంది, ఆశలన్నీ కూడా ఆవిరైపోతూ ఉన్నాయి. దేవుడే మరి సహనాన్ని కోల్పోయాడు అంటే దేవుడే ఆ ఉన్నటువంటి ఓర్పుని అంతా కూడా పోగొట్టుకుంటున్నారు అంటే ప్రజలు ఎంత ఘోరంగా జీవిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. దేవుడు అంతగా ప్రేమించేటువంటి ఆ దేవుడు, అంతగా నా బిడ్డలు నా ప్రజలని చెప్పేసి చూసేటువంటి ఆ దేవుడే ఒక్కసారిగా ఆ ప్రేమను పోగొట్టుకొని కోపంలోకి వెళ్ళిపోతున్నారంటే, కోపాగ్నికి వాళ్ళందరినీ కూడా భగ్నం చేయబోతున్నారంటే వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, ఎలా ఉంటున్నారో ఒకసారి ఆలోచించుకుందాం. మరి ఒక్కసారిగా దేవుడు మరి వాళ్ళ మీ దగ్గరికి ఇంకొక అవకాశం ఇస్తాను అని చెప్పేసి యోనా ప్రవక్తను పంపించేసి వాళ్ళ గురించి 40 రోజుల్లో మీ జీవితాలు మార్చుకోకపోతే మీరందరూ నాశనం అయిపోతారనే మాట, ఒక్క మాటే. దేవుని కోపాగ్నికి గురవబోతా ఉన్నారు, మీ జీవితాలు మార్చుకోండి, లేకపోతే 40 రోజుల్లో నాశనం అయిపోతారు. ఆకాశం నుంచి అగ్ని కురిపించబడుతుంది, అగ్నికి భగ్నమైపోతారు, అందరూ కూడా నాశనం అయిపోతారని చెప్పి ఒక్క మాటే యోనా ప్రవక్త చెప్పగానే అంత పెద్ద నగరం, అది చాలా పెద్ద నగరం అని చెప్పేసి యోనా ప్రవక్త మనకి మొట్టమొదటి వాక్యాల్లో చాలా పెద్ద నగరం అని చెప్పి చెప్తున్నారు. అంత పెద్ద నగరం కూడా 3 రోజుల పాటు నగరం అంతా తిరిగినా కూడా ఆ నగరం చుట్టేయలేరంట, ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళారంట. ఆ నగరంలోకి ఒక్కరోజు వెళ్ళి చెప్పగానే ప్రజలందరూ కూడా ఒక్కసారిగా వారి మనసులు మార్చుకున్నారు. వారు చేస్తున్నటువంటి ఆ పాడు క్రియలన్నీ కూడా మార్చుకున్నారు. వారిలో ఉన్నటువంటి హృదయ పరివర్తన వెంటనే బయలుదేరింది. ఆయన ఒక్క మాట చెప్పగానే వెంటనే వారి హృదయాలు మార్చుకున్నారు, వారి జీవితాలు మార్చుకున్నారు. వెంటనే వారు ఉన్నటువంటి గర్వం, వారిలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు, వారిలో ఉన్నటువంటి ఆ పొగరుబోతుతనం అంతా కూడా పోయింది. అంతా కూడా తీసివేసుకొని ఒకసారిగా మీద బూడిద పోసుకొని గోనె పట్టాలు ధరించి కూర్చొని 40 రోజుల పాటు ఉపవాసం చేసి ప్రార్థన చేశారు. ప్రియమైన సహోదరి సోదరా, ఈ మాట ఒక్క మాట చెప్పగానే నినివే పట్టణ ప్రజలందరూ కూడా మారు మనసు పొందారు. ఈనాటి సువిశేష పట్టణంలో మనం చూస్తున్నాం యేసు ప్రభువు అక్కడున్న ప్రజలందరికీ కూడా మీరందరూ హృదయ పరివర్తన చెందండి. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 15వ వచనంలో మీరందరూ హృదయ పరివర్తన చెందండి, స్వార్థను విశ్వసించండి, కాలము సంపూర్ణమైంది, కాలం అయిపోతూ ఉంది, దేవుని యొక్క రాజ్యం వచ్చేసింది, ఆ రాజ్యంలో అడుగు పెట్టాలి, ఆ రాజ్యానికి మనందరం వెళ్ళాలి, మీ మనస్సులు మార్చుకోండి, హృదయాలు మార్చుకోండి అని యేసు ప్రభు చెబుతూ ఆయన దేవుని కుమారుడని ఎన్నో మహా అద్భుతాలు చేస్తూ చెబుతూ ఉంటే ఇంకొక గుర్తు చూపిస్తావా అని చెప్పేసి అని అడుగుతున్నారు ప్రజలు. దేవుడు అని చెప్పేసి ఆయన చేసేటువంటి అద్భుతాలు, చనిపోయిన వాళ్ళని కూడా మళ్ళీ జీవంతో లేపుతున్నారు. ఇంతకంటే గొప్ప అద్భుతం ఎవరైనా చేయగలరండి? ఎవరూ చేయలేరు. అక్కడేమో ప్రజలందరూ కూడా, నినివే పట్టణ ప్రజలందరూ కూడా ఈ యోనా ప్రవక్త వెళ్ళి ఒక్క మాట చెప్పగానే దేవుని మాటను ఆలకించారు, వెంటనే మారు మనసు పొందారు, రక్షించబడ్డారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరికి కూడా ఎలాంటి హాని కలగకుండా అందరూ రక్షించబడ్డారు. ఇక్కడేమో యేసు ప్రభు ఇంతగా ఆయన ఇన్ని అద్భుతాలు చేస్తూ, ఇన్ని మాటలు చెప్తూ, ఇంత వాక్యాన్ని బోధిస్తూ, మరి ఆయన 5,000 మందికి 5 రొట్టెలను తీసుకొని 5,000 మందికి ఆహారాన్ని పెట్టారు. ఇలాంటి ఆ మహా అద్భుతాలు చేస్తూ ఉంటే ఇంకో గుర్తును చూపించు అని ఆయన మాటని, ఆయన వాక్యాన్ని నమ్మటం లేదు, విశ్వసించటం లేదు. మరి అలాంటి వాళ్ళందరి మీద కూడా దేవుని యొక్క కోపము ఎలా వస్తుంది? వాళ్ళని ప్రజలు క్షమించాడు, మారు మనసు పొందారు కాబట్టి క్షమించారు. ఈ ప్రజల్ని ఎలా ప్రభు క్షమించగలడు? దేవుడే స్వయంగా మన దగ్గరకు వచ్చేసి, అయ్యా మారు మనసు పొందండి,
మీరు చేస్తున్న మీలో ఉన్నటువంటి గర్వం, మీలో ఉన్నటువంటి కోపతాపాలు, మీలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, మీలో ఉన్నటువంటి అసూయలు, కొంచెం బాగుంటే ఓర్చుకున్నటువంటి తనాలు, కొంచెం పైకి వస్తూ ఉంటే, కొంచెం సంతోషంగా ఉంటే, కొంచెం అందరితో కలుపుకోలుగా ఉంటే పడుతున్నటువంటి అసూయలు, ఇలాంటివన్నిటిని కూడా మీరు మార్చుకోండి అని ప్రభువు చెబుతూ ఉంటే ఇక్కడ బాగానే వింటాం. బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాం? ఇవన్నీ చక్కగా కూర్చొని బాగా ఆలకించడానికి బాగానే ఉన్నాయి. బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఎంత బాగా చెప్పారు వాక్యం అని చెప్పేసి ఆ మాట అనుకుంటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఆ మాట మాత్రం చెప్పుకొని విన్నవన్నిటిని కూడా విడిచిపెడతారు. ఒక్కరి సంతోషాన్ని చూడలేకపోతే ఎందుకు ఇంక మన జీవితం? ఒకరు ఆనందపడతా ఉంటే, ఒకళ్ళు బాగుపడతా ఉంటే, ఒకళ్ళు బాగుంటే మనం ఓర్చుకోలేకపోతే ఈ వాక్యం వినటం దేనికి? ఇక్కడ కూర్చోవటం దేనికి? ఈ విధంగా పూజలో పాల్గొనటం దేనికి? ఈ విధంగా ప్రార్థన చేయటం దేనికి? ఈ రోజున ప్రభువు అది చెబుతున్నారు. మీ దౌష్ట్యాన్ని, మీ ఘోరమైనటువంటి పాపపూరితమైన జీవితాన్ని నేను చూస్తున్నాను. మారు మనసు పొందండి, హృదయ పరివర్తన పొందండి. మీరు చేసేటువంటి పాపాలన్నింటినీ కూడా విడిచిపెట్టండి. ఈ తపస్సు కాలం నేను మీకు అనుగ్రహించింది వీటన్నిటిని విడిచిపెడతారు, తెలుసుకుంటారనే కదా అని చెప్పేసి ప్రభు ఈరోజు చెప్తున్నారు. ఈ ప్రజలందరికీ యేసు ప్రభు చెప్తుంటే ఆలకించడం లేదు. మనకి కూడా అంతకంటే ఎక్కువగా మనకి ఇంకా దేవుని యొక్క సువార్త బోధించబడతా ఉంది. ఆ ప్రజల్లాగానే, నినివే పట్టణ ప్రజల్లాగా వాక్యం విన్న తర్వాత, ప్రభుని యొక్క మాటలు ఆలకించిన తర్వాత మరి 40 రోజుల పాటు వాళ్ళు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి వారి పాప జీవితాన్ని విడిచిపెట్టి వారిలో ఉన్నటువంటి లోపాలన్నీ, వారిలో ఉన్నటువంటి శాపాలన్నీ, వారిలో ఉన్నటువంటి పాపమంతా కూడా తీసివేసినట్టుగా మరి నేను కూడా తీసివేసుకోవాలా? లేకపోతే యేసు ప్రభు కాలంలో ఉన్న ప్రజల్లాగా చెప్పిన తర్వాత మరి మా దగ్గర కూడా ఒక అద్భుతం చేయండి, మా గుళ్ళో కూడా ఒక అద్భుతం చేయండి, మా మధ్యలో కూడా ఒక అద్భుతం చేయండి, ఎవరైనా చనిపోతే మళ్ళీ జీవంతో లేపండి, ఇలాంటి గుర్తులు ఎవరు చూపిస్తారా అని చెప్పేసి అడుగుతారా? అలా అడిగామంటే యేసు ప్రభు అంటున్నారు, నినివే పట్టణ ప్రజలందరూ కూడా వాళ్ళు ఖండనకు గురి కావాల్సింది, రక్షించబడ్డారు. ఆ ప్రజలు వచ్చేసి ఇలా అడిగేటువంటి వాళ్ళందరినీ, ఇలాంటి మనసుతో జీవించే వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఖండిస్తారంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక జాతి నాశనం కావలసినటువంటి జాతి ఎంతో ప్రార్థన పరంగా, ఎంతో విశ్వాసం ఎదుగుతున్నాం అని చెప్పేసి అనుకుంటున్నటువంటి వారి మీదకి, వారి దగ్గరికి వచ్చేసి వాళ్ళని ఖండిస్తున్నారంటే అది ఎంత ఘోరమైనటువంటి జీవితం ఆలోచించండి ఒకసారి. వాళ్ళు ఖండించబడాలి, కానీ రక్షించబడ్డారు. రక్షించబడినటువంటి వాళ్ళు మనం ప్రియమైన సహోదరులారా దేవుని వాక్యాన్ని ఎంతగా ఆలకిస్తున్నాం? ఇక్కడ పూజలో ఆలకిస్తున్నాం, టీవీల్లో ఆలకిస్తూ ఉన్నాం, యూట్యూబ్లో ఆలకిస్తూ ఉన్నాం, ప్రార్థన కోటాల్లో ఆలకిస్తూ ఉన్నాం, లేకపోతే ఎవరు ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థనలో ఆలకిస్తూ ఉన్నాం. యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు చెబితేనే ఆలకించారు, ధర్మశాస్త్ర బోధకులు బోధిస్తేనే తెలుసుకున్నారు, ప్రవక్తల కాలంలో ప్రవక్త చెప్తేనే తెలుసుకున్నారు. వాళ్ళు మారు మనసు పొందితే ఇన్ని విధాలుగా మనకి దేవుని యొక్క వాక్యం బోధించబడతా ఉంటే, ఇన్ని రకాలుగా దేవుని మాటలు మనం ఆలకిస్తూ ఉన్నాం కదా, ఎందుకని మనలో మారు మనసు రావటం లేదు? యేసు ప్రభు కాలం సంపూర్ణమైంది, కాలం అయిపోతూ ఉంది, నీ జీవితం ముగిసిపోతూ ఉంది. ముగిసిపోయే సమయంలో కూడా నువ్వు మారవా? ముగిసిపోయే సమయంలో కూడా హృదయ పరివర్తన రాదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఏం చెప్తాం? ఈ సమయంలో కూడా నేను మారు మనసు పొందకపోతే, నాకు తెలిసినటువంటి ఒక ఊర్లో, నేను పనిచేసిన దగ్గర ఒక ఊర్లో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ప్రార్థన చేసుకుంటారు, అంతా కూడా ప్రార్థనలో ఉంటారు. అది మన ఊర్లో లాగానే, మన దగ్గర లాగానే ఆడవాళ్లే, మగవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళే, వాళ్ళ జీవితాలు వాళ్ళే, వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళది. అయితే గుడికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. బాగా వాక్యం ఆలకిస్తారు, బాగా చక్కగా చెవులు బాగా విప్పి బాగా చక్కగా వింటారు. విన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంటికి వెళ్ళిపోయి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇంట్లో జరిగేటువంటి ఘోరాలు, ఇంట్లో జరుగుతున్నటువంటి ఆ కలహాలు, ఆ గొడవలు, అవన్నీ కూడా ఒకసారి నేను చూశాను. నేను చూసిన తర్వాత ప్రియమైన సహోదరులారా వాళ్ళని పిలిచి ఒకసారి అడిగాను,
ఏంటి, చక్కగా ప్రార్థనకు వస్తున్నారు కదా, చక్కగా వాక్యాన్ని వింటున్నారు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎందుకని మీకు ఇట్లా గొడవలు అవుతా ఉన్నాయి, ఈ విధంగా జరుగుతూ ఉంది, ఏంటి కారణం అని చెప్పేసి అని అడిగారు. అడిగితే అక్కడ ఒకళ్ళని అడిగారు. వాళ్ళేమో నేనంటే ఇంట్లో పట్టలేదండి, అంత 10 సార్లు నా మీద అది ఇది అని చెప్పేసి అని ఓరక అది ఇది కొనుక్కోవటం, ఓరక నేను బయటకు వస్తే ఓర్చుకోలేకపోతున్నారు, లేకపోతే నేను కొంచెం బాగా కనపడితే నువ్వు అలా ఉంటున్నావు ఇలా ఉంటున్నావు అని చెప్పేసి రకరకాలుగా నన్ను హింసిస్తున్నావు అని చెప్పేసి ఒకళ్ళు చెప్తారు. ఇంకొకళ్ళేమో ఓరక బయట ఉండటం, ఓరక లేకపోతే అలా ఉంటాం ఇలా ఉంటాం చేస్తావు, నేను చెబుతుంటే వింటలేదు, ఆ విధంగా నేను ఒక మాట అంటే ఈ విధంగా గొడవలు అవుతా ఉన్నాయి మాకు అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ వాక్యం ఆలకిస్తున్నాం, ఎక్కడ వింటున్నాం, ఎక్కడ నువ్వు నిజంగా నేను చెప్తున్న వాక్యం బయటికి వెళ్ళిన తర్వాత బాగా చెప్పారు అని చెప్పేసి అని తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇళ్లల్లో లేకపోతే ఒకరి మధ్య ఒకరికి ఎంత దూరం ఏర్పడతా ఈ విధంగా తిట్టుకుంటూ కొట్టుకుంటూ గొనుక్కుంటూ ఈ రకంగా ఉంటే దేవుడు యేసు ప్రభు చెబుతున్నారు, ఇవన్నీ మానుకోండి, ఎదుటివారి యొక్క సంతోషాన్ని కోరుకోండి. ఎదుటివారు నువ్వు వచ్చావంటే నాకు చాలా సంతోషంగా ఉంది, నా దగ్గర ఉన్నావంటే చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పేసి ఎవరైనా కోరుకునేటట్టు మనం ఉండాలి. అలా కాకుండా ప్రియమైన సహోదరి సోదరులారా, నువ్వు వచ్చావంటే ఎందుకు వచ్చావు నా దగ్గరికి అనేటువంటి బాధతోటి కృంగిపోయే విధంగా, లేకపోతే వీళ్ళు రావడం వల్ల నాకు నా జీవితం అలా అయిపోతుందని చెప్పేసి అనుకునే విధంగా ఉంటే దేవుని వాక్యం ఏం ఆలకిస్తున్నాం మనం? ఎందుకు గుడికి వస్తున్నాం, ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నాం? దేవుణ్ణి మోసం చేయటానికా, లేకపోతే చూసే వాళ్ళందరి దృష్టిలో మంచి భక్తులు ప్రార్థన పనులని చెప్పి చూపించుకోవటానికా? దేనికి? ఒకవేళ వాక్యం విన్న తర్వాత దాని ప్రకారం దేవుని ప్రేమను పొంది ఆ ప్రేమను విని తెలుసుకొని పొంది నీవు ఇతరులకు ప్రేమను పంచుతూ ఇతరుల సంతోషాన్ని కోరుకుంటూ జీవించావంటే, నీవు ఇతరులు ఎవరైనా కానీ పాపం చేసి పాపంలో మరణిస్తే నువ్వు మరణించిన తర్వాత ఉత్థానమై దేవుని యొక్క సమక్షంలో వాళ్ళకు తీర్పు తీర్చడానికి ప్రభువు నిన్ను వాడుకుంటాడు. లేకపోతే నిన్ను నరకాగ్ని నెట్టివేయటానికి వాళ్ళందరిని తీసుకెళ్ళిపోయి నరకంలో ఇసిరి పడేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రియమైన సహోదరులారా, మనందరం గుర్తుపెట్టుకుందాం, వారి యొక్క దౌష్ట్యాన్ని ప్రభువు చూశారు. నినివే పట్టణ ప్రజల దౌష్ట్యాన్ని వాక్యాన్ని బోధించారు, చెప్పారు, మారు మనసు పొందారు. ఈరోజు మనకు కూడా చెప్తా ఉన్నారు, మీరు చేసేటువంటి పనులు, మీరు చేసేటువంటి ఆలోచనలు, మీలో ఉన్నటువంటి కుట్రలు కుతంత్రాలన్నీ కూడా నేను చూస్తున్నా. మారు మనసు పొందండి, హృదయ పరివర్తన చెందండి, నినివే పట్టణ ప్రజల్లాగా మారండి అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నారు. మనకి మళ్ళీ చెప్తున్నారు. మారగలిగితే ప్రభు అంటున్నారు, నిన్ను నా దగ్గర నాకు ఒక పనిముట్టులాగా ఎవరైతే పాపం విడిచిపెట్టకుండా ఉండిపోతున్నారో వాళ్ళని ఖండింప చేయడానికి నేను నిన్ను పంపిస్తాను. ఒకవేళ నువ్వు మారకపోతే నిన్ను ఖండించడానికి, నిన్ను తీసుకెళ్ళిపోయి నరకంలోకి పడేయటానికి నేను వాళ్ళను వాడుకుంటానని చెప్పేసి ప్రభు అంటున్నారు. ప్రియమైన సహోదరి సోదరులారా, కాబట్టి ఈరోజు వాక్యం ప్రకారం మనందరం కూడా ఒక నిమిషం పాటు కళ్ళు మూసుకొని ఆలోచించుకుందాం. ప్రభువుని చెప్పినటువంటి మాటలు, యేసు ప్రభు దగ్గరికి రాగానే ప్రజలందరూ కూడా గుంపులుగా గుమికూడి ఆయన దగ్గరకు వస్తున్నారు కదా. ఆయన దగ్గరికి అంత సంతోషంగా వస్తున్నారు. ఆయన వచ్చి రాగానే ఈయన రావటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈయన దగ్గర ఉంటే నా మనసుకు ఎంతో హాయిగా ఉంది. వీరి మాటలు వింటే నా మనసంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆయన దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళుతున్నారు. మరి నేను వచ్చినప్పుడు, నేను 10 మందిలో ఉన్నప్పుడు, నేను నా కుటుంబంలో ఉన్నప్పుడు, నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ప్రజలు కూడా నన్ను చూసి కూడా వీళ్ళు రావటం వల్ల, ఈమె రావటం వల్ల నాకు సంతోషంగా ఉంది, ఇతను రావటం వల్ల నాకు సంతోషంగా ఉంది అని చెప్పేసి మనల్ని గురించి అనుకునే విధంగా మనం ఉంటున్నామా? లేకపోతే వీళ్ళు రావటం వల్ల నా జీవితం పాడైపోతుంది, వీళ్ళు రావటం వల్ల నేను భయంతో భయపడాల్సి వస్తుంది, వీళ్ళు ఉండటం వల్ల నా జీవితం, నా కుటుంబం, నా కాపురం, నా జీవితం అంతా కూడా ఇలా అయిపోతుంది అని చెప్పేసి బాధ పెట్టేటువంటి జీవితంగా మన జీవితాలు ఉన్నాయా? ఈరోజు ప్రభు మనల్ని అందరినీ కూడా అడుగుతున్నారు. అందరం కూడా ఒక నిమిషం పాటు కళ్ళు మూసుకొని అడుగుదాం, ప్రభువా, ఒకవేళ నా జీవితం నేను రావగానే అందరూ కూడా బాధపడుతూ
అందరూ కూడా చీ అనుకునే విధంగా నా జీవితం ఉంటే దాన్ని మార్చండి ప్రభా. నా మనస్సులో ప్రభా నీ వాక్యం అనేటువంటి విత్తనాన్ని నాటి ఆ వాక్యం అనేటువంటి విత్తనం మొక్కగా చెట్టుగా మారి అది పరిపూర్ణత సాధించి నా జీవితాన్ని మార్చే విధంగా దీవించండి ప్రభా. నినివే పట్టణ ప్రజల వల్లే ఈరోజు నేను కూడా నీ వాక్యాన్ని ఆలకిస్తున్నాను ప్రభా. నేను కూడా వారిలాగానే మారు మనసు పొందాలని కోరుకుంటున్నాను ప్రభా. నా వల్ల ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. నా వల్ల ప్రతి బిడ్డ కూడా ఆనందపడాలి. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా నన్ను చూడగానే సంతోషంతో కేరింతలుడుతూ వారి దగ్గర ఉండాలి, వారి దగ్గరికి చేరాలి, వారితో ఉండాలి నేను అనేటువంటి భావన నాలో కలిగే విధంగా ప్రభువా నన్ను దీవించండి తండ్రి. నన్ను చూసి ఈర్ష్యపడుతూ లేకపోతే నన్ను చూసి బాధపడుతూ నన్ను చూసి కోపంతో ఉన్నటువంటి వారి జీవితాలను వారందరినీ కూడా ప్రభువా ఈ రోజున నన్ను క్షమించమని నేను అడుగుతున్నాను తండ్రి. ఇక నుంచి నేను అలా ఉండను ప్రభువా. నా వల్ల సంతోషం కలగాలి ప్రతి ఒక్కరికి కూడా. నా వల్ల నా కుటుంబంలో, నా సంఘంలో, నా సమాజంలో అందరి దగ్గరికి కూడా నా వల్ల అందరూ సంతోషపడాలి ప్రభువా. నా మనస్సును మార్చండి, నా ఆలోచన విధానాన్ని మార్చండి, నాలో ఉన్నటువంటి ఇలాంటి చెడు భావన అంతా కూడా తీసివేయండి ప్రభువా అంటూ ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రభుని ఒక్క మాట అడిగితే చాలు, ప్రభు వెంటనే మనకు దయచేస్తారు. విశ్వాసంతో నమ్మకంతో ప్రభువా ఈరోజు దయచేయండి తండ్రి అని ప్రార్థన చేద్దాం. ఈ బుధవారం రోజున తపస్కాలంలో మొదలు మనందరం కూడా ఈ తపస్కాలంలో మనం ఆలోచించుకుంటూ మారు మనసు పొందేటువంటి కాలం, ప్రభు మన జీవితాల్లో మార్చేటువంటి కాలం, ప్రభు మనందరినీ కూడా దీవించేటువంటి కాలం, మనందరినీ కూడా పవిత్రులను చేస్తూ పరిశుద్ధులను చేస్తూ తన చెంతన తన హక్కున చేర్చుకునేటువంటి కాలం. కాబట్టి అందరం కూడా ఈ రోజున ప్రభు దగ్గర ప్రమాణం చేద్దాం. ప్రభా ఇప్పుడు వరకు నేను ఎలా ఉన్నా కానీ నా మనసు మార్చుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు వరకు నేను ఎలా ఉన్నా కూడా నన్ను క్షమించండి ప్రభువా. ఇక్కడ నుంచి నన్ను చూడగానే నాతో ఉన్నటువంటి వారందరూ కూడా సంతోషంతో ఉండే విధంగా నేను ఎవరితోనైతే ఉంటానో వాళ్ళందరూ కూడా నన్ను ఆనందంగా ఆహ్వానించేటువంటి బిడ్డగా నన్ను మార్చండి ప్రభువా. ఇక నుంచి నేను నా జీవితం అంతా కూడా ప్రభువా నాతో ఉన్న 10 మంది సంతోషంగా జీవించే విధంగా ఆశీర్వదించండి ప్రభువా అంటూ అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉండి ఆ ప్రభుని మరి ఒకవేళ మనం చేసేటువంటి ప్రార్థన ఈ రోజున కన్నీటితోటి ఒక్క చుక్కైన కన్నీరు కారుస్తూ ప్రభుని అడుగుదాం. ఇప్పటి వరకు నేను ఎంతమందిని బాధ పెట్టాను, అదే బాధ నేను పడితే ఎలా ఉండేది, ఆ బాధ నుంచి వారిని నేను బయటకు తీసుకురావాలి, నేను బయటపడాలి. ఆ బాధనంతా కూడా ఒక్కసారి మనం ఆలోచించుకొని ఆ బాధను తెలిసిన తర్వాత మరి మనందరం కూడా ఈ క్షణంలో కన్నీరు కార్చాలి. కన్నీరు అనేటువంటిది ఎవరికైతే వస్తుందో నిజంగా వారందరూ కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా నిజంగా ప్రార్థన చేస్తూ నిజంగా వారి జీవితాల్లో వారు ఎవరినైనా బాధ పెడితే వారి వల్ల ఎవరైనా కానీ ఇబ్బందులు పడుతుంటే అవన్నిటిని కూడా మార్చుకొని ఈ రోజు నుంచి సంతోషంగా ఉండగలుగుతారు. ప్రభు మనకు అదే చెబుతున్నారు. కాబట్టి అందరూ కూడా కన్నీటితోటి వీలైతే మరి ఆ బాధని మనం అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీరు కార్చగలగాలి. అది కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థనకున్నటువంటి విలువ, కన్నీటి ప్రార్థనకున్నటువంటి శక్తి ప్రభు మనం అందరినీ కూడా మార్చగలదు. ఏమి కోరుకున్నా కూడా దయచేయగలరు. కాబట్టి ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఆలోచించుకొని మనకు మనం ధ్యానం చేసుకుంటూ ప్రభుని అడుగు వేడుకుంటూ ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యాన్ని ఆలకిస్తున్నాను ప్రభువా. ఇన్ని చేస్తూ ఉండా కూడా నేను నా జీవితాన్ని నేను మార్చుకోలేకపోతున్నాను. ఇంతగా నీ వాక్కును ఆలకిస్తున్నా కూడా ప్రభువా ఈ యూదా ప్రజల వల్లే ఇంకా ఏదైనా గుర్తు కావాలని కోరుకుంటూ జీవిస్తున్నాను. ఎందుకంటే నేను నీ వాక్యాన్ని సరిగా ఆలకించటం లేదు ప్రభువా. నన్ను క్షమించండి అయ్యా. ఈ రోజు నుంచి ప్రభువా నేను సరిగా నీ వాక్యాన్ని విని ఆలకించి గ్రహించి ఆ వాక్యానుసారంగా జీవించే బిడ్డగా నన్ను ఆశీర్వదించండి తండ్రి. నన్ను దీవించండి ప్రభువా. ఈ వాక్యము ద్వారా తండ్రి నా మనసు, నా జీవితం మారి, నా ద్వారా నా కుటుంబం మారి, నా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా తండ్రి
ఇక నుంచి భయభక్తులతోటి విశ్వాసంలో జీవించే బిడ్డలుగా, మేము కోరుకున్న ప్రతి ఒక్క కోరికని కూడా పొందగలిగేటువంటి ప్రార్థన బలము కలిగినటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. ఈ ప్రార్థన ద్వారా ఇక నుంచి నా కుటుంబము, నా సంఘము, నా సమాజం అంతా కూడా సంతోషంగానే ఇతరుల యొక్క సంతోషాన్ని కోరుకునేటువంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాలో ఉన్నటువంటి ఈ చెడు ఆలోచనలు, చెడు తలంపులన్నీ కూడా తీసివేసి అందరి మంచిని మేలును కోరుకునే బిడ్డగా నన్ను దీవించి కాచి కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. అర్పణ గీతం పాడుకుందాం. సహోదరులారా, మీరును కలిసి అర్పిస్తున్న ఈ పూజా బలి పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థం నీవు మాకు అనుగ్రహించిన ఈ కానుకలను మరలా నీకు అర్పించుచున్నాము. మా రక్షణము కొరకు దివ్య సంస్కారముగా రూపొందునున్న ఈ వరములు మాకు శాశ్వత జీవనసగు దివ్య ఔషధములుగా రూపొందినట్లు కరుణింపము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఏలిన వారా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూను ఎచోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మేము నిగ్రహముగా జీవించచ్చు నీకు కృతజ్ఞత తెలుపవలని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్మ కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదాము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతిగానములతో నిన్ను ఘనపరచుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు
పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభువు నామమున జయవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయో నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును సగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖములో నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులముగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకునడు. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా భాగీయ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఇక్కడ చేరి ఉన్న ఈ బిడ్డలందరినీ కూడా మీ ప్రేమయందు పరిపూర్ణను చేయండి. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను
మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాడు, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యత లేకు మరియమాతతోను పునీత అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. అందరం కలిసి ఆ త్రిత్వైక సర్వేశ్వరుని స్తుతించి ఆరాధించుకుందాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పులైన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయా అనుగ్రహం వలన మేము పాపము నుండి ముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో పలికిన మా ప్రభువైన యేసుక్రీస్తువా, మా పాపమును లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఏలిన వారి శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానం తెలుపుకుందాము. మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడు యేసు ప్రభు. యేసు ప్రభుని విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనలందరినీ నిత్య జీవనకు చేర్చునగాక. ఆత్మీయంగా స్వీకరించటకు ముందు ఉత్తమ స్థాపనకు సర్వేశ్వర స్వామి దేవవారు మితిలేని సకల మీద స్వరూపులై ఉండవల సకల వస్తువులనే మేము అధికముగా గ్రహించుతున్నాం. మీకు నా పాపములు చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీద ఒక నాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్. ప్రభు వెలుగును నీలో నింప
చుదము. సర్వశక్తి గెలవో సర్వేశ్వర, ఈ దివ్య సప్రసాద సంస్కారము ద్వారా నీవు మమ్ము నిరంతరము పోషించుచున్నావు. మేము ఇప్పుడు భుజించిన ఈ దివ్యాహారము మమ్ము నిత్య జీవనకు పాత్రలను చేయునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ శరణు వంచి ప్రత్యేక దీవెన పొందటానికై ప్రార్థించండి. ఓ సర్వేశ్వర, నీ బిడ్డలైన వీరిని కాపాడము. కనికరించి వీరి సకల పాపముల నుండి వీరిని విమోచింపుము. నీవు ప్రసాదించు పాప విముక్తి వలన మేము చెడును విస్మరించి అన్ని దుష్ట శోధనలను జయింపగలదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.